మళ్ళీ ఈయన చూడు, వీళ్ళ కష్టం చూడలేక ఆయన ఏం చేస్తున్నాడంట, సముద్రం పైన నడిచి వస్తున్నాడంట. నీ కోసం సముద్రం కాదు కానీ అగ్నిలో నిన్ను పడివేసిన అక్కడ కానీ నడిచి వస్తున్నా దేవుడు. నువ్వు పాతాళ లోకంలో పడిపోయిన అక్కడ కానీ నడిచి వస్తున్నా దేవుడు నీ కోసం. నీ అప్పులో నువ్వు పడిపోయిన అక్కడ కానీ నీ దేవుడు నిన్ను సహాయం చేస్తాడు. ఏం చేస్తున్నంత ఆయన నడిచి వస్తున్నాడంత. అందరినంత దేవుడు చెప్తున్నారు, ధైర్యముగా తెచ్చుకోండి. ఎవరంతమ్మా? నేనే. మీరు భయపడవక్కడ, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు చేస్తున్నాములో ఆమేన్. దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకున్న ప్రతి ఒక్క శోధన అణిగిపోవాలి. వేస్తున్నాము, నీకున్న కష్టం అంతా వేస్తున్నాములో అణిగిపోవాలి. నీకున్న అప్పు అంతా వేస్తున్నాములో అణిగిపోవాలి. నీకున్న రోగం అంతా వేస్తున్నాములో అణిగిపోవాలి. వేస్తున్నాము ఈరోజు పిల్లరా. నా దేవుడికి అంశం ఏంటంటే, మొదటగా నిన్ను పంపిస్తే నీ వెనక్కని ఎవరు వస్తున్నాడు? ఒక్క అడుగు నీ వెయ్యమ్మా. అక్కడ కష్టం అవుతుందో, బాధ అవుతుందో, ఏదవుతుందో తెలియదు. మొదటగా దేవుడి పైన భారం వేసి ఒక అడుగు. మీరు వేసే చూసారా? బయట ఏమొస్తుంది? అది వాటిని చూడలే మీరు. ఒక అడుగు మీరు ముందుకేసినప్పుడు ఇక్కడ రేపు నీకు వచ్చే కష్టాలు దేవుడు ఎన్ని అడుగులు ఏమంటే అన్ని అడుగులేస్తారు. అది నా దేవుడు ఆవుగించే విశ్వాసం అంతా చాలా అంటున్నాను నిన్ను. ఇప్పుడు మీరు పెట్టిన ఈ విశ్వాసం అనే దేవుడు ఎన్నటికీ మర్చిపోడు యేసు నామములో. నిజంగా చెప్తున్నా దేవుడు బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకుని ఏ విశ్వాసంతో మీరు ఇక్కడ అడిగి పెట్టారో ఈ విశ్వాసం బట్టి దేవుని అడుగు, ఆ రోజు దేవుడు జ్ఞాపకం చేసుకుని గాక. ఉదాపదమ్మా మీ కష్టాన్ని, భారం అనేది ఉదాపదు. చూడండి, ఎంతమందరూ చూడండి దేవుడి పైన భయము పత్తి. రేపు పళ్ళకు వస్తుంది చూడండి, ఒక్కొక్కడిని అడగతాను. పళ్ళకు వస్తుంది చూడండి, ఒక్కొక్కరు మాటలు చూడండి. చావైనా బతుకైనా తీసుకొస్తుంది. ఏంది? దేనికి? నీ బతుకు దైవ సేవకుడు అంటున్నారు. చచ్చిన సాపుకి ఒక రేట్ ఉంటుందంతా, ఎండిన సాపుకి ఒక రేట్ ఉంటుందంతా. చచ్చిన నీకు ఒక రేట్ అయినా ఉంటుందా? చచ్చిన వాడుకు దానికి అమ్మ, బతుకున్న దానికి నీకు రేట్ ఉంటుందా? మన బిడ్డలు, మన కొడుకులు మనల్ని ప్రేమించరు. అన్న తమ్ములు, అక్క చెల్లెలు అనకే రేట్లు ఉండవు. వీళ్ళిద్దరికి సమాధానం ఉండదు. ఏం దేవుడు వెళ్ళారా? అలాంటప్పుడు దేవుడు నిన్నేం చేస్తున్నారు? ధైర్యపరుస్తున్నారు. ఈరోజు మొదటగా నువ్వు అడిగాయి వాక్యంగా ఈరోజు